బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఓడరేవులను విజయవంతంగా దిగ్బంధించామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధితో పాటు కీలక ప్రాంతాల్లోనూ జలమార్గాల్లోనూ అమెరికా దళాలు మోహరించినట్టుగా చెప్పింది. హార్మోజ్ దిగ్బంధనానికి ఇరాన్ పోర్టుల వద్ద దాదాపు 10,000 మంది సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బందిని మోహరించినట్టుగా సమాచారం. దిగ్బంధనం ప్రారంభమైన 36 గంటల్లోనే ఇరాన్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను అమెరికా దళాలు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. సముద్ర మార్గం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యంపైనే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఆ దేశ నౌకలను అడ్డుకుంటే ఇరాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని అమెరికా భావిస్తోంది. యుఎస్ నావికాదళ పర్యవేక్షణలో క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని, అవి ఇరాన్ పోర్టుల నుంచి బయటకు వచ్చే లోపలికి వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుంటాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే హార్మోజ్ మొత్తాన్ని కాకుండా ఇరాన్ పోర్టులను మాత్రమే అమెరికా దిగ్బంధించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరి హార్మోజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రిచ్ స్టారీ అనే నౌక అమెరికా విధించిన దిగ్బంధనం కారణంగా వెనుదిరిగింది. ఈ నౌక 2.5 లక్షల బ్యారెళ్ల చమురును యుఏఈలో నింపుకుని బయలుదేరిందని షిప్పింగ్ డేటా వెల్లడించింది. దిగ్బంధనం తొలి రోజు ఇరాన్ నుంచి బయలుదేరిన 8 నౌకలలో చైనాకు చెందిన ఒక ట్యాంకర్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఒమన్ గల్ఫ్లోని ఇరాన్ ఓడరేవు చబహార్ నుంచి బయలుదేరిన 2 ఆయిల్ ట్యాంకర్లను అమెరికా విధ్వంసక నౌక అడ్డుకుందని యుఎస్ అధికారులు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్. హార్మోజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరాన్ నుంచి వచ్చే నౌకలతో పాటు ఆ దేశ పోర్టుల వైపు వెళ్లే నౌకలను అడ్డుకుంటామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా సెంట్రల్ కమాండ్ హార్మోజ్లో నిరంతరం పహారా కాస్తోంది. ఇరాన్తో సంబంధం ఉన్న ఒక్క నౌకను కూడా హార్మోజ్ను దాటించే ప్రసక్తే లేదు అని చెబుతోంది. అయితే హార్మోజ్ జలసంధి దగ్గర పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గత 24 గంటల్లో 20కి పైగా నౌకలు హార్మోజ్ను దాటినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. అమెరికా హార్మోజ్ దిగ్బంధనాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని చెబుతున్న సమయంలో ఇన్ని నౌకలు ప్రయాణించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తటస్థ దేశాలకు చెందిన నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేసి పంపిస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రమేయం ఉన్న నౌకలు కూడా ఈ రద్దీలో బయటపడ్డాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొన్ని నౌకలు ట్రాన్స్పాండర్లను ఆపేసి ప్రయాణిస్తున్నాయని, ఇది అమెరికా నిఘాకు సవాలుగా మారిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా తమ దేశ షిప్పింగ్ను ఎవరూ ఆపలేరు అని ఇరాన్ సవాల్ విసురుతోంది. అవసరమైతే గల్ఫ్ ప్రాంతంలోని ఇతర ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. నౌకల రాకపోకలు కొనసాగుతూ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు స్వల్పంగా ముఖం పట్టాయి. అయితే అమెరికా హెచ్చరికలు ఒకవైపు, క్షేత్రస్థాయిలో నౌకల రాకపోకలు మరొక వైపు వెరసి హార్మోజ్ జలసంధి వద్ద పరిస్థితి ఆసక్తికరంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో రెండో దఫా చర్చలపై అందరి దృష్టి నెలకొంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ సైతం చర్చలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే చర్చలు మళ్లీ ప్రారంభం కావాలంటే 2 షరతులు అంగీకరించాల్సిందేనని అమెరికా అంటోంది. హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ వెంటనే పునరుద్ధరించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు చర్చల్లో పాల్గొనే ఇరాన్ ప్రతినిధి బృందానికి ఏ ఒప్పందాన్నైనా ఖరారు చేసేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుమతించే అధికార పత్రాలు ఉండాలని అంటోంది. ఈ 2 షరతులకు అంగీకరిస్తేనే రెండో దఫా చర్చలు జరుగుతాయని అమెరికా పట్టుబడుతోంది. ఏప్రిల్ 7వ తారీఖున ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ వచ్చే వారంతో ముగియబోతోంది. ఈలోపే చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావాలి అని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. గతంలో ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ రెండో దఫా చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఆ చర్చలు ఎక్కడ జరుగుతాయి అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవైపు చర్చల ప్రయత్నాలు జరుగుతున్నా మరోవైపు అమెరికా ఇరాన్పై ఒత్తిడి తగ్గించడం లేదు. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడానికి అమెరికా నౌకాదళం హార్మోజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా తమ నౌకలను అడ్డుకుంటే పర్షియన్ గల్ఫ్లోని ఇతర దేశాల ఓడరేవులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో హార్మోజ్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలా ఉంటే యుద్ధం హార్మోజ్ దిగ్బంధనం వల్ల ఇప్పుడు
ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు దిగ్బంధనం అంశంపై పునరాలోచన చేయాలి అని సౌదీ అరేబియా అమెరికాను కోరింది. మరోవైపు చైనా సైతం తక్షణ కాల్పుల విరమణ జరగాలని, గ్లోబల్ ట్రేడ్ను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేసింది.